నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కూకట్పల్లి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును కాపాడే బాధ్యత అధికారులపై ఉందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్పేట్ డివిజన్లలో పర్యటించి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్తో కలిసి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ విధానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అర్హులైన ప్రతి ఓటరికి పత్రాలు సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారులు మాత్రమే కాకుండా స్థానిక బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని అర్హులైన ఓటర్లకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగించడానికి వీల్లేదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఓటర్లకు ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తన దృష్టికి కూడా తీసుకురావాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలు అలాగే కొన్ని వర్గాల ఓట్ల విషయంలో అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆరోపించిన ఆయన పార్టీ నాయకులు, బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డివిజన్లలో నిత్యం పర్యటిస్తూ ఎన్యూమరేషన్ పత్రాలు ఓటర్లకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్, మాజీ కౌన్సిలర్ మక్కర్ నరసింహరావు, సీనియర్ నాయకులు ఇజాన్, ఇర్ఫాన్, హర్నాథ్, పోచయ్య, యాదగిరి మరియు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఎస్ఐఆర్ ఏదైతే ఎన్నికల కమిషనర్ గారు ఓట్ల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారో దాన్ని సక్రమంగా జరగట్లేదు. ఎస్ఐఆర్, బిఎల్ఆర్ ఎవరైతే పెట్టిందో ఆల్ పార్టీస్ పెట్టింది ఒక కాదు. ఫస్ట్ ఆఫీసర్ల బాధ్యత ఒకటి ఓటర్ లిస్టు ఇచ్చి బిఎల్ఆర్ వాళ్ళకు ఓటర్ లిస్ట్ ఇచ్చి బూత్ వేదిగా ఇస్తే వాళ్ళకి అడ్రస్ దొరుకుతుంది. వీళ్ళు ఓటర్ లిస్ట్ ఇవ్వకుండా వాళ్ళు పోమంటే ఏంటి కోతరాలు రోడ్డు మీద నిలబడి ఇవ్వాలంటే వాళ్ళకి అర్థం కాదు. డోర్ టు డోర్ వెళ్ళాలి, ఓటర్ లిస్టు తీసుకోవాలి. ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళది 2002లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసుకొని టిక్ పెట్టుకోవాలి, లేనటువంటి పక్క నింపాలి. అది కూడా ఇచ్చి మళ్ళీ 5 days, 6 days, 4 days, 2 daysలో ఎవరైతే బిఎల్ఆర్ ఆఫీసర్ ఇచ్చారో వాళ్ళ పైన ఫోన్ నెంబర్ ఉంటుందో వాళ్ళకి కరెక్ట్గా జరగట్లేదు. ఇప్పటికీ 4,80,000 ఉంటున్న కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ ఇప్పటికీ 20,000 నుంచి 25,000 ఫామ్సే వంచారు. పంచిన దాంట్లో కూడా అసలు నాకు తెలిసే పాటు 5,000 కూడా ఇంటికి పోతలేదు. వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళ ఓటర్ లిస్ట్ ఇవ్వలేదు. నేను తుప్పుదుగు మంత్రం చేసేసి దీని ఏదో చేతులు దురుకుందామని ప్రయత్నం చేస్తుంది. ఇలా ముస్లిం సోదరులం కానీ, క్రైస్తవ సోదరులం కానీ, హిందూ సోదరులం కానీ చాలా మటుకు ఓటు తీసేసే కార్యక్రమం పెట్టబోతున్నారు. ఇది మంచిది కాదు. దీని ద్వారా రేపొద్దున వచ్చే స్కీములు కానీ, రేపు వచ్చే లెక్కలు కానీ, మీకు ఓటు హక్కు లేదని, మీకు ఆధార్ కార్డు లేదని తొలగించే ప్రమాదం ఉంది. అందుకనే ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నారు. ప్రజలు మీరు ఎవరైతే ఇలా డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారో ఆ డోర్ టు డోర్ తిరిగినటువంటి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి సంతకం పెట్టి ఇవ్వండి. మీ మాట వినకుండా, వీళ్ళని కేర్ చేయకుండా మీ ఓటకు తీసే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేగా నా ఫోన్ నెంబర్ మీకు యాడ్ చేశాను, నాకు చేయండి. లోకల్ లీడర్లు చేయండి, మా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా నాకు చేయండి. నేను వచ్చి చేయించాను. ఇవాళ ఎందుకు వచ్చాను, నేను ప్రతి డివిజన్లో తిరగాలి. ఎక్కడైతే ఇటువంటి జరుగుతున్నాయో మీద తుక్కు మంత్రం చదువుకుంటూ బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్తున్నారో జరగట్లేదు. ఇప్పుడు నేను 3 ఇట్లలో వెళ్ళాను. ఒక్క దగ్గర ఓటర్ లిస్ట్ లేదు, బిఎల్ఆర్ దగ్గర ఓటర్ లిస్ట్ లేదు. వాళ్ళే అంటున్నారు సార్ ఓటర్ లిస్ట్ లేదు, టైం దొరుకుతలేదు అంటే ఇది మంచిది కాదు. మీరు సక్రమంగా చేయండి. అవసరమైతే కొన్ని నెలలు పోస్ట్పోన్ చేయండి. ఈ నెల కాకపోతే ఇంకా 2 నెలలు పెట్టండి. అంటే ఇది 15 రోజులు 20 రోజులు కాదు, దాని అవసరం 2 నెలల్లో 3 నెలలు టైం తీసుకోండి తప్ప ఏ ఒక్క ఓటకు తీయకుండా చూసే బాధ్యత గవర్నమెంట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. మీ ఇద్దరు ఒకటై ఈ ఓటు తీసే కార్యక్రమం పెడితే ఖచ్చితంగా కోర్టుకు న్యాయస్థానానికి వెళ్తాను. అవసరమైతే ఎన్నికల కమిషనర్ కూడా పార్టీ చేస్తాను. ఇలా ఎన్నికల కమిషనర్ బాధ్యత పూర్తిగా వహించాలి. ఆఫీసర్లు ఎవరు పని చేయకపోతే కొంతమంది ఇప్పుడు నాకు చెప్తుంది ఏంటి, ఆఫీసర్లు కూడా సెలవులు బంద్ చేసుకుంటున్నారు. ఫోన్ కొడితే లేపట్లేదు, ఫోన్ కొడితే వస్తలేదు, కొంతమంది ఏమో సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు తీసేసిన వాళ్ళంతా వాళ్ళు మేము ఉండము వేరే ఊర్లో పెట్టుకుంటా అంటే వాళ్ళ ఇష్టం. అది మాకు సంబంధం లేదు. కానీ ఈయనే ఉంటామని తీసేసి ఏ పార్టీకో సంబంధించిన వ్యక్తులు కాబట్టి నేను తీసేస్తామంటే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం. ఎన్నికల కమిషనర్ స్పందించకపోతే ఖచ్చితంగా న్యాయస్థానానికి పోతాం. ఈఎల్ఓలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫామ్ ఇచ్చి స్టిక్కర్ అతికేయాలి. వీళ్ళు ఒక దగ్గర కూర్చొని అందరిని అడిగి రమ్మని
వాళ్ళు ఇష్టం వచ్చినకి ఇచ్చి కర్మలో పోతే అది కాదు. ఇంటికి వెళ్ళాలి, పైన కిరాయికుంటే కిరాయికి ఇంటికి వెళ్ళాలి, బొమ్మంట 3 రోజులకు వెళ్ళాలి, చేయాలి. అవసరమైతే యంత్రాంగాన్ని పెంచుకోండి, అవసరమైతే ఇంకొక 15-20 రోజులు ఎక్స్చేంజ్ చేసుకోండి. కానీ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలి. డాక్టర్ అంబేద్కర్ రాసిన అంబేద్కర్ ఏదైతే ఆ రోజున రాజ్యాంగం కలిగించాడో ఖచ్చితంగా ఓటు హక్కు ద్వారా రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు రావాలి. ఓటు హక్కు తీసే అధికారం ఎవరికి లేదు. కాబట్టి సక్రమంగా జరగాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తాను. ఈ తూజు మంత్రంలాగా ఆ రోజున మీరు బీసీ గుణకరణ చేశారు. కుక్కడపల్లి మన హైదరాబాద్లో మీద చేసి చేతులు దులుపుకున్నారు. బీసీలకు అన్యాయం చేశారు, ఎస్సీలకు అన్యాయం చేశారు, మైనార్టీలకు అన్యాయం చేశారు. ఇట్లా చేయకుండా చేయాలనేది నా కోరిక. ఎవరన్నా వాళ్ళంతలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కానీ, తెలంగాణలో ఉన్నటువంటి కొంత ఊర్ల పొత్త పెట్టుకోవాలనుకున్నా, కొంతమంది మహారాష్ట్ర వాళ్ళు కానీ, కొంతమంది గుజరాత్ వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ పెట్టుకుంటారంటే వాళ్ళు సొంతంగా పోతారు, పోనీయండి. కానీ బలవంతంగా తీస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా సక్రమంగా జరిగే విధంగా ఎవరైతే ఎన్నికల బాధ్యతలు తీసుకున్నారో, ఎన్నికల అధికారులను అపాయింట్ చేసిందో గవర్నమెంట్, వాళ్ళు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేస్తే ఇంకోరు భయపడతారు. ఇట్లా మీద చూపెడితే మాత్రం మంచిగా ఉండదు. ఖచ్చితంగా చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకా చాలా టైం ఉంది. నేను మళ్ళీ తిరుగుతాను, ప్రతి డివిజన్ తిరుగుతాం, ప్రతి బూత్ తిరుగుతాం, మా కార్యకర్తలను తిరగమంటాం. మా పార్టీకి సంబంధించిన వాళ్ళు సుమారుగా 2000 మంది కార్యకర్తలు తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. ఏ ఒక్క ఓటు పోయినా బాధ్యత ప్రభుత్వందే, బాధ్యత ఎన్నికల కమిషన్ బాధ్యత. ఓటు పోతే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. సార్, ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, 2000 మంది కార్యకర్తలు కూడా తిరుగుతున్నారు. కానీ కొన్ని ప్లేసులలో కాంగ్రెస్ పార్టీ పనిచేసిన లీడర్స్ ఎవరుతున్నారు వాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టుకుని BLOలు సూపర్వైజర్లు అందరూ కూడా అక్కడి నుంచి చేసి ఎవరైతే ఇతర అంటే పార్టీలకు అతీతంగా BRS కావచ్చు, BJP కావచ్చు, కాంగ్రెస్ అన్నీ చేయాలి. కానీ అక్కడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని టార్గెట్ ఓరియంటెడ్గా ఓట్లు తీస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి. దాంతోపాటు ప్రజలకు కావచ్చు, మీ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చే సూచన ఏంటి? నేను అదే చెప్తా ఉన్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటైంది. వీళ్ళిద్దరు కలిసి టార్గెట్ చేసి చాలా ఓట్లు తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్లలో కూర్చోబెట్టుకొని BLOలను పిలిపించుకొని మీ ఉద్యోగాలు పోతాయి, మా సపోర్ట్ చేయకపోతే వాళ్ళని బెదిరిస్తున్నారు. కాబట్టి ఆఫీసులను బెదిరిస్తున్నారు. అసలు జరగకుండా డోర్ టు డోర్ వెళ్ళాలి, డోర్ టు డోర్ చేయాలి. మీరు పార్టీలకు భయపడి వ్యక్తులకు భయపడి ఉంటే న్యాయస్థానం అనేది ఒకటి ఉంటుంది. మేము న్యాయస్థానానికి వెళ్తాం. అది టీఆర్ఎస్ పార్టీలో కూర్చున్న తప్పే, బీజేపీలు పెట్టి కూర్చోబెట్టిన తప్పే, కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టిన తప్పే. ఇంటింటికి వెళ్ళాలి ఆఫీసర్లు. మీరు అసలు తప్పు దళాకాలు చేసి ఎవరో ఇంట్లో కూర్చొని మీరు ఇట్లా చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్తా, వాళ్ళని సస్పెండ్ చేయించేదానికి నేను ఖచ్చితంగా ఆఫీసర్ ఒత్తిడి చేస్తాను. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.